నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు మీ అకౌంట్‌లో 5,00,000 పడి మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మన ఛానెల్‌లో సూచనలు, సలహాలొస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇదొక ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. సంక్షేమం అభివృద్ధిలో తగ్గేది లేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇక్కడ చూద్దాం. న్యూస్ అయితే వచ్చింది. ఇక వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని ఈ రోజుతో 15 నెలలు అయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 15 నెలల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు, తర్వాత రీవెరిఫికేషన్ ఇప్పుడైతే రీవెరిఫికేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ముగిసిన ఎన్నికల కోడ్ పథకాలు అమలుకైతే స్పీడప్ అయితే పెంచింది. ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, తర్వాత రైతు భరోసా, ఈ విధంగా అనేక స్కీమ్స్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ స్కీమ్స్ అమలుకైతే అడ్డంకులు అయితే తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే వారంలో ఖచ్చితంగా మంజూరు చేద్దామని చెప్పేసి ముందడుగైతే వేస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికైతే ప్రారంభం కాబోతుంది. దాదాపు 72,000 గ్రామాల్లో మండలానికి ఒక గ్రామాల్లో అయితే ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరు చేశారు. ఇక మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించి వచ్చే వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి అయితే ప్రకటించారు. మరి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఈ అర్హులను గుర్తించడానికి ప్రస్తుతానికి అయితే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా 3 విభాగాలుగా విభజించారు. మళ్ళీ ఆ దరఖాస్తులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మరి ఆ లిస్ట్ 1లో ఉన్నవి, లిస్ట్ 2లో ఉన్నవి, లిస్టులో 3లో ఉన్నవి, మరి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి చూద్దాం. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరులో భాగంగా మళ్ళీ విచారణ అయితే చేస్తున్నారు. ఇక గ్రామాల్లో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి గ్రామంలో కూడా మరి మా గ్రామంలో ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెడతారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అన్ని గ్రామాల్లో అర్హుల ఎంపికపై దృష్టి అయితే ప్రభుత్వం సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అందిన దరఖాస్తులన్నిటి మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా మరి గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే నమోదు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ అయితే చేశారు. దరఖాస్తులన్నింటినీ కూడా లిస్ట్ 1 సొంత స్థలాలు ఉన్నవారు, లిస్టు 2 సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు, లిస్టు 3 ఇతరులు అని 3 జాబితాలు విభజించారు. మరి ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ, పురపాలక పరిధిలో కమిషనర్ల లాగిన్లకైతే చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు లిస్టు 1 జాబితాను రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ జాబితాలో 21,93,000 దరఖాస్తులు అయితే ఉన్నాయి లిస్టు 1లో. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇండ్లకు వెళ్ళి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇందులో అతి పేదలనే గుర్తించాలని ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. అంటే ఫస్ట్ లిస్టు 1లో 21 లక్షల, అంటే దాదాపు 22 లక్షల దరఖాస్తులు లిస్టు 1లో ఉన్నాయి. మరి ఈ దరఖాస్తులు ఇప్పుడు 3,80,000 ఇండ్లే ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. అంటే 20 లక్షల నుంచి వడబోసి 3,80,000 ఇండ్లని దరఖాస్తులు అయితే ఇప్పుడు అర్హులుగా గుర్తించాలి కాబట్టి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి 4-5 బృందాలను ఏర్పాటు చేశారు. లిస్టు 1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను లిస్టు 2, లిస్టు 3లో చేర్చారని అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీఓ, కమిషనర్ లాగిన్కి అయితే వెళ్ళాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా 150 వార్డులకు సంబంధించి కూడా వచ్చే వారంలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వార్డు సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ 22 లక్షల దరఖాస్తులన్నీ 22 లక్షల మందికి లిస్టు 1లో అయితే ఉన్నారు. ఈ లిస్టు 1లో ఉన్న వారి నుంచి అతి పేదల్ని గుర్తించడానికి మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం 3,80,000 20 లక్షల అప్లికేషన్ల నుంచి 3,80,000 మందిని సుమారుగా మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులుగా ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చే విధంగా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. మరి కాబట్టి ఇండ్లకు చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మరి ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని, బీసీ వాళ్ళకి ఎన్ని, మరి ఓసీ వాళ్ళకి వెనకబడిన తర్వాత ఎన్ని, ఈ విధంగా మరి కేటగిరీల వారిగా రిజర్వేషన్ వారిగా ఇండ్లు కేటాయించి మరి వెంటనే ఎవరికి ఇల్లు వస్తుంది, ఎవరికి ఇల్లు రాదు అనే విషయాన్ని కూడా ఈ వచ్చే వారంలో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల ఆధ్వర్యంలో మార్చి 15 తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ
తర్వాతనే ఈ ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్ పెట్టిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ప్రభుత్వం వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి రెండో వారంలో వచ్చే వారంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కీలకమైనటువంటి ముందడుగు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగో ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. కాబట్టి అందరూ కూడా మీ గ్రామ కార్యదర్శితోటి, తర్వాత ఇందిరమ్మ కమిటీలు, మీ గ్రామ సభలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, మీ ఎమ్మెల్యేలతోటి, ఇన్ఛార్జ్ మందితోటి టచ్లో ఉండి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చే విధంగా ట్రై చేసుకోండి. కొన్ని చోట్ల అధికార పార్టీ వారికే ఇల్లు దక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నిజమైన అర్హులై మీకు ఇల్లు రాకపోతే మాత్రం వెంటనే కంప్లైంట్ చేసుకోవడానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, మన ఛానల్లో ఇచ్చాను. దానికి ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. మీరు ఉన్నతాధికారులు కూడా కలిసి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రతి జిల్లా కలెక్టరేట్లో జరుగుతుంది. మీరు అక్కడ కూడా మీకు నిజంగా అర్హత ఉండి మీకు ఇల్లు రాకపోతే ఏమైనా పక్షపాతంతో వ్యవహరించి మీకు ఇల్లు రాకుండా చేసినా కానీ ఏమైనా ఉన్నా కానీ వెంటనే మీరు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రెడీగా ఉండండి, మీ గ్రామ స్థాయిలో టచ్లో ఉండండి. విశ్వాల విషయం అందరికీ కూడా ఇల్లు రావాలని చెప్పేసి మన ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.